బంగారం ధర తరచూ ఎందుకు పెరుగుతోంది? అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటుకు బంగారం ధరకు సంబంధమేంటి? దేశంలో బంగారం ధరలను ఎవరు నిర్ణయిస్తారు? అమెరికాలో తాజాగా వెలువడిన ద్రవ్యోల్బణ గణాంకాలు పసిడి ధర పెరగడానికి కారణమయ్యాయి. అంచనాల కంటే తక్కువగా ద్రవ్యోల్బణం నమోదు కావడంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించేందుకు మార్గం సుగమమవుతోంది. ఈ కారణంతోనే బంగారం వైపు పెట్టుబడులు మళ్లించే అవకాశం ఉందన్న అంచనాల నడుమ ధరలు పెరుగుతున్నాయి. డాలర్ బలహీనత, ట్రెజరీ ఈల్డ్స్ అంటే అమెరికా ప్రభుత్వానికి బాండ్ల నుంచి వచ్చే రాబడి తగ్గడంతో అంతర్జాతీయంగా బంగారం ధర పెరుగుతోంది. దాని ప్రభావం కూడా ఇండియాలో పసిడి ధరలపై ఉంది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, ముఖ్యంగా అమెరికా ఆర్థిక విధానాలు బంగారం ధరల్ని ప్రభావితం చేస్తున్నాయి. బంగారం విలువ కొన్ని దశాబ్దాలు తగ్గడం, ప్రస్తుత దశాబ్దంలో బాగా పెరగడానికి వేర్వేరు కారణాలున్నాయి. 1980లు, 1990ల దశకాల్లో బంగారం కంటే బ్యాంకులో డబ్బులు దాచుకోవడానికి ప్రజలు ఇష్టపడడంతో పసిడి రేట్లు స్థిరంగా ఉండేవని చెబుతారు. ప్రస్తుతం నిజ వడ్డీ రేటు ప్రతికూలంగా ఉండడంతో బంగారం ధరలు పెరుగుదల బాటలో పయనిస్తున్నాయని చెప్పాలి. బ్యాంకుల్లో డబ్బు దాచుకుంటే వచ్చే వడ్డీలో హెచ్చుతగ్గుల కంటే బంగారంపై ఇన్వెస్ట్ చేయడం మంచిదన్న అభిప్రాయానికి జనం వచ్చేశారనుకోవాలి. 2015 చివరి అంకంలో బంగారం వద్దు అనుకున్న వాళ్లు 2016 ప్రారంభంలో మాత్రం దాన్ని సురక్షితమైన ఆస్తిగా పరిగణించారు. అప్పటి నుంచి బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. పైగా పెట్టుబడిపై రాబడి బాగానే ఉంటుందన్న విశ్వాసము జనంలో కలుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరెన్సీలకు బంగారాన్ని ప్రామాణిక విలువగా చూస్తారు. స్టాక్స్ తగ్గినప్పుడు బంగారం పెరుగుతుంది. బంగారంలో పెట్టుబడి పెట్టడం వల్ల మీ పోర్ట్ఫోలియో సమతుల్యం అవుతుంది. ఆర్థిక అనిశ్చితి సమయాల్లో బంగారం కూడా మెరుగ్గా పనిచేస్తుంది. అందుకే జనంలో బంగారం ఆర్థిక సంక్షోభ నివారణ శక్తిగా మారింది. డాలర్ విలువ తగ్గితే బంగారం ధర పెరుగుతుందన్న నమ్మకం ఉంది. ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా బంగారం ఒక హెడ్జ్ గా పనిచేస్తుంది. పైగా బంగారం అనేది తరతరాలకు సంపదను బదిలీ చేసే ఒక వివేకవంతమైన వ్యవస్థగా పనిచేస్తుంది. బంగారం ధరలు పెరగడానికి కారణాన్ని పరిశీలిస్తే ఆర్థిక మార్కెట్లలో అనిశ్చితి ఉన్నప్పుడు బంగారం ధరలు పెరుగుతాయి. ఆర్థిక, భౌగోళిక, రాజకీయ సంక్షోభం సమయాల్లో బంగారాన్ని సురక్షితమైన స్వర్గధామంగా చూస్తారు. కరెన్సీ హెచ్చుతగ్గులకు లోనైన బంగారం మాత్రం స్థిరంగా ఉంటుంది. వడ్డీ రేట్లు తగ్గినప్పుడు ఇతర పెట్టుబడులతో పోల్చితే బంగారం నిల్వ చేసుకోవడానికి అవకాశ వ్యయం తక్కువగా ఉన్నందున పసిడి రేట్లు సహజంగానే పెరుగుతాయి. పెద్ద మొత్తంలో నగదు అందుబాటులోకి వచ్చినప్పుడు కేంద్ర బ్యాంకులు రుణాల్ని ప్రోత్సహిస్తున్నాయి. అప్పుడు వడ్డీ రేట్లు తగ్గుతాయి. అది ద్రవ్యోల్బణాన్ని రేకెత్తించే క్రమంలో బంగారం ధర పెరుగుతుంది. కేంద్ర బ్యాంకులు తమ దగ్గర నిల్వల్ని పెంచుకోవడానికి బంగారాన్ని కొనుగోలు చేసినప్పుడు బంగారం లభ్యత తగ్గిపోయి కూడా ధరలు పెరిగే అవకాశాలున్నాయి. ఉత్పత్తి వ్యయం ఎక్కువగా ఉన్నప్పుడు బంగారు గనుల నిర్వాహకులు రేట్లు పెంచేశారు. అది రిటైల్ మార్కెట్లపై ప్రభావం చూపుతుంది. ప్రజల ఆర్థిక స్థితిగతులు పెరిగినప్పుడు తొట్టతొలిగా బంగారానికి డిమాండ్ పెరుగుతుంది. అప్పుడు కూడా ధరలు పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఇక మన దేశం విషయానికొస్తే రూపాయి పతనమవుతోంది, పసిడి పరుగు తీస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక ఈ ట్రెండ్ ఎక్కువైంది. మన దేశంలో ముఖ్యంగా బంగారానికి గిరాకీ పెరిగింది. దిగుమతి సుంకాన్ని భారీగా తగ్గించడంతో డిమాండ్ మన దేశంలో 5% పెరిగి 2024 చివరి నాటికి 803 టన్నులకు చేరింది. 2023లో 761 టన్నుల బంగారానికి డిమాండ్ ఉండేది. పెళ్లిళ్లు, పండగల సందర్భంగా చేసిన కొనుగోళ్లు గతేడాది కలిసొచ్చాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వివరించింది. ధర ఊహించిన దానికన్నా ఎక్కువగా పెరగడంతో డిమాండ్ 700 నుంచి 800 టన్నులకు పరిమితం కావచ్చని తాజా నివేదికలో అంచనా వేసింది. 2023లో 3,92,000 కోట్ల విలువైన బంగారం అమ్ముడైంది. 2024లో ఇది 31% వృద్ధితో 5,15,000 కోట్లకు చేరింది.
దీర్ఘకాలికంగా బంగారంలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు గోల్డ్ ఈటీఎఫ్, సావరిన్ గోల్డ్ ఫండ్ లో పెట్టుబడి పెట్టొచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గోల్డ్ బాండ్స్, కాయిన్స్ కొనడం ఉత్తమం. ఆభరణాలు కొంటే మళ్లీ అమ్మేటప్పుడు తరుగు సమస్య వస్తుంది. చాలా దేశాల్లో ఆర్థిక పరిస్థితులు అంత బాగాలేవు. ద్రవ్యోల్బణం కూడా ఉంది. దీంతో బంగారం పెరుగుదల ట్రెండ్ మరికొంతకాలం కొనసాగుతుంది. బాగా డబ్బులుంటే బంగారం కొనుగోలు చేస్తే భవిష్యత్తులో మంచి లాభాలొస్తాయి.